అరే సూపర్ బై అభిషేక్, నీ బ్యాటింగ్ తోటి పంజాబ్ కి ఊచకోత కోపించావు. అరే ఏం కొట్టడు నీ అవ్వ పంజాబ్ బౌలర్ ని ఉతికారేసావంతే. ఇప్పుడు నిజమైన కాటరమ్మ కొడుకు అని నిరూపించుకున్నా. మన బౌలర్లు సరిగ్గా బౌలింగ్ చేయకపోయినా బ్యాటింగ్ లో అదరు కొట్టేశావు. నీ అవ్వ ఎస్ఆర్హెచ్ అంటే ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్ అనేలా చేశావు. అరే అభిషేక మజాక చూసారు కదా, జస్ట్ 55 బాల్స్ కే 140 రన్స్, అది 10 సిక్స్లు 14 ఫోర్లు. నీ అవ్వ 250 స్ట్రైక్ రేట్. మ్యాచ్ నైతే ఏకంగా వారు వన్ సైడ్ చేసి పడేసా. నీ అవ్వ పంజాబ్ బౌలర్ కైతే పంజాబ్ విసిరేశాను. కాటరమ్మ కొడకంటారా బాబు, నీ అవ్వ కథ మొత్తం ఖతర్నాకుండేలా చేశా. ఇప్పుడు ఐపీఎల్ లో హైయెస్ట్ రన్స్ అంటే మందే, అది 250 స్ట్రైక్ రేట్ తో. అభిషేక్ అంటారా బాబు, ఒక్కొక్కరిని షేక్ ఆడిస్తా. అరే ఏంట్రా నాన్న, మీరు మనిషిలా మానవుడు ముగాల, ఆ కొట్టుడేంది ఆ దంచుడేంది. అవ్వ ఎంత కష్టపడి 245 రన్స్ కొట్టాంలా నాన్న. మీరేమంటే ఒక్క ఓవర్ ఉండగానే చేసేసారా నాన్న. అరే 240 కొట్టాం, మ్యాచ్ మాది అనుకున్నాంలా నాన్న, కానీ మీరేమంటే వట్టిగానే పిసికి పడేశారు. అరే అట్టుంటుంది భయ్యారు, ఎస్ఆర్హెచ్ అంటే ఏమనుకుంటున్నారు. 4 మ్యాచ్లు వరుసగా ఓడిపోయే పాటికి బౌలింగ్ తో ఏముందలే నీ అవ్వ వట్టిగానే పిసికి పడేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడేమైంది, మీరు కొట్టిన 245 రన్స్ ని వట్టిగానే చేసి పడేసా. నీ అవ్వ నేను కొట్టిన 66 రన్స్ లో స్ట్రైక్ రేట్ తక్కువ ఉండొచ్చు, కానీ 6 లో ఇలా కొట్టాను. ఒక పక్క అభిషేక్ కొడుతున్నాడు, మనం ఎందుకు కొట్టేదిలే అని ఆలోచించా. లేకపోయింటే పవర్ ప్లే లోనే దంచి కొట్టేవాడిని. అరే మేము మ్యాచ్ ఆడిపోవడానికి కారణం సగం క్యాచ్ డ్రాపుల వల్లనే. అభిషేక్ గానికైతే 1 కాదు 2 కాదు, నీ అవ్వ 3 క్యాచ్ డ్రాపులు చేశారు. లేకపోయింటే అభిషేక్ సెంచరీ కొట్టేవాడ కాదు, పుల్ల ముందుగానే పోయేది, ఈజీగా మ్యాచ్ గెలిచే వాళ్ళము. ఒకటేమో స్టోయిస్ గాడు హాఫ్ ఛాన్స్ వదిలేసా, ఇంకొకటేమో ఎస్టాగోర్ గాడు నో బాల్ వేసిపోయింది, ఇంకోటైతే చాలా క్యాచ్ డ్రాప్. ఇంత దరిద్రమైన ఫీల్డింగ్ చేస్తే మ్యాచ్ ఎక్కడ గెలిచేది, అందుకే సగం మ్యాచ్ దొబ్బింది. అరే ఏం చేశామి అన్నా, నిన్ను చూస్తుంటే మ్యాచ్లు గెలిపించేశామి అనేలా కనిపిస్తా లేదు, మ్యాచ్లు దొబ్బిచ్చేశామి లాగా కనిపిస్తున్నావు. నీ అవ్వ వేసిన 4 ఓవర్లకి 40 రన్లు ఇచ్చినా బాధపడే వాళ్ళం కాదు, ఏకంగా 75 రన్స్ ఇచ్చావు. అలాగైతే ఓవర్ కి ఏకంగా 18 పరుగులు చొప్పున ఇచ్చావు. అరే లాస్ట్ ఓవర్ అయితే మరీ దారుణం, లాస్ట్ 4 బాల్ కి 4 సిక్స్లు. ఎప్పుడు బ్యాటింగ్ లో కొట్టాలంటే అవుతుందా, బౌలింగ్ లో కూడా మీరు వికెట్లు తీయాలి, మ్యాచ్ గెలిపించాలి. అరే ఉండబయ్యని తీసు, మంచి బ్యాటింగ్ ట్రాక్ లో బౌలింగ్ చేయి అంటే ఎలా చేయము. ఎలా బౌలింగ్ చేసినా బాదుడు కొట్టుడు. లాస్ట్ ఓవర్ లో కొట్టించుకోవడం ఎందుకనేసి యార్కర్ ట్రై చేసా, అదేమంటే ఫుల్ టాస్ గా మారింది, అందుకే సగం రన్స్ దొబ్బింది. అరే ఎంత కష్టపడి నేను ప్రభ్సిమ్రను అయ్యరన్న దంచి కొట్టాము, మీరేమంటే ఒక్క పుల్ల కాడ తీయకుండా మ్యాచ్ ని తొప్పించారు. ఎస్పెషల్లీ అభిషేక్ అయితే 1 కాదు 2 కాదు, ఏకంగా 3 ఛాన్సులు దొరికింది. ఆ పుల్ల 1 పాయింట్ ఈజీగా మ్యాచ్ గెలిచే వాళ్ళము. అరే అవును భయ్యా ప్రియాంశు, ఈజీగా గెలిచే మ్యాచ్ ని చేతులారా పోగొట్టుకున్నాం. ఆ అభిషేక్ ను ఒక్క పుల్ల పీకింటే ఈజీగా మ్యాచ్ గెలిచేసే వాళ్ళము. అంత కష్టపడి కొట్టిన 240 రన్స్ ని కొంచెం కూడా కాపాడలేకపోయాం. అరే షేకు, నువ్వైతే ఈ రోజు పట్టిందల్లా బంగారమే. నీ అవ్వ నువ్వెలా కొడితే అలా 4లు 6లు వట్టిగా పోయింది, లక్క మొత్తం నీ చేతిలో ఉన్నట్టుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 ఛాన్సులు దొరికింది. అరే 4 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత బోని అయితే కొట్టేశాం. నీ అవ్వ ఈ ఫామ్ ని కంటిన్యూ చేసి వచ్చిన వాళ్ళని వచ్చినట్టే బత్తాయి చూసి పిసికినట్టు పిసికి పడేయాలి. మన ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ చూసి మిగతా టీంలంతా కుళ్ళుకొని సావాలి. అరే ప్యాట బ్రో, నువ్వైతే ఏం భయపడకో, ఈ అభిషేక్ ఒక్కసారి ఫామ్ లోకి వచ్చాడు, మిగతా టీంల బౌలర్లకైతే దిబిడే. మీరైతే ఫిక్స్ అయిపోండి, వచ్చిన వాళ్ళని వచ్చినట్టే దంచి కొట్టుడే. అదే నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.